తెలంగాణలో విజయభేరి సభతో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకెళ్తున్నారు. 6 గ్యారంటీ హామీలను రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తీసుకెళ్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందంటున్న కాంగ్రెస్ నేత వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి పొనగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రాకతో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా పెరగలేదా తెలుసుకోవడానికి డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. జంగా రాఘవరెడ్డిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణ తల్లి ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. రావడంతో తెలంగాణ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా ఎలా అనిపిస్తుంది? ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు. నిజంగా ఇంత బ్రహ్మాండంగా మీటింగు జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఊహించలేదు. మేము బస్సు పంపితే బస్సు ఒకటే పంపినవా రెండెందుకు పంపలేదని అడుగుతా ఉన్నారు మమ్మల్ని. నేను ఒక 70 బస్సులు ఒక 30 కార్లు పంపితే గివే పంపుతారా సార్? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దగ్గరికి మేము బ్రహ్మరథం పట్టాలి, మేము స్వాగతం పలకాలి, మేము పోతామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. లోపల ఒక 5 లక్షల మంది కూర్చున్నారు, బయట ఒక 5 లక్షల మంది బయట ఉన్నారు. నాకు 100 మంది నా ఎంబడి ఉంటే కూడా నేను బయటికి రావడానికి దాదాపు 4 నుండి 5 గంటలు పట్టింది సమయం. అంత జనం తండోపతండలుగా, ఏ నాయకుడు తీసుకొచ్చింది కాదు, ఎవరికి వాళ్ళు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణకు వస్తున్న సందర్భంగా స్వాగతం పలకాలని చెప్పి వచ్చినందుకు నిజంగా వాళ్ళను చేతులెత్తి మొక్కాలి. ప్రజలు సిడబ్ల్యూసి 2 రోజుల పాటు సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ విజయభేరి సభ కూడా సక్సెస్ఫుల్ అయిందని చెప్పవచ్చు. మీరు ఆ వరంగల్ పశ్చిమ నుంచి ఆశాభావులు అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ తరపు నుంచి విజయభేరికి ఎంతమంది తరలించారు? నా తరపున నేను 100 వెహికల్ తీసుకెళ్లాను. నేను విజయభేరికి సిడబ్ల్యూసి మెంబర్స్ అంతా తెలంగాణలో ఉండడం నిజంగా తెలంగాణ అదృష్టం. ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాలు, ఇచ్చిన హామీలు ఎవరు ఇవ్వకపోవడం, ఇవన్నీ సిడబ్ల్యూసిలో ఉన్నటువంటి నాయకులు అందరూ తెలుసుకోగలిగిన్లు. అంటే ఒక తెలంగాణకు వాళ్ళందరి మైండ్ లో ఉంది. దానివల్ల ఇన్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీకి నుంచి లాభం జరుగుతుంది. ప్రజలు ఇదివరకే మీ అందరికి తెలిసిన విషయమే. 1400 అమరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణలో అమాయక ప్రజలు అనవసరంగా చనిపోతా ఉన్నారు. తప్పకుండా అమాయక పిల్లలారా, బిడ్డలారా, నా బిడ్డలు మీరు ఎవరు చావాల్సిన అవసరం లేదు, నేను తెలంగాణ ఇస్తున్నా అని చెప్పి మాట ఇచ్చి తెలంగాణ తల్లి మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చింది. వచ్చిన తెలంగాణను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తెలంగాణ వచ్చిన తెలంగాణ దొరల తెలంగాణ అయింది, బడుగుల తెలంగాణ కాలేకపోయింది. దానికి కారణం నాయకత్వం, ఆది నాయకత్వం, తెలంగాణ సెంటిమెంట్ తోని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయ్యని హామీలన్నీ వాగ్దానాలు చేసి ఒకటి కూడా ఇయ్యలేకపోయిండు. మీ అందరికి తెలిసిన విషయమే. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ఇవ్వలే. అందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వలే. రైతులకు రుణమాఫీ అన్నాడు, ఇవ్వలే. ప్రతి ఒక్కటి టెంపరరీ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ అన్నాడు. రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర పోను, అతివృష్టితో అనావృష్టితో పంట నష్టపరిహారం ఇస్తానన్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, ఆరోగ్యశ్రీ పథకం అన్నాడు, దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, మైనార్టీ బంధు అన్నాడు. ఏ బంధు లేదు. రైతుల ఆత్మహత్యలు, యువకుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారం, ఇది చేస్తున్న పని కేసీఆర్ ప్రభుత్వం. దీనికోసమే తెలంగాణ తెచ్చుకుందామా అన్న రీతిల ఇలా సోనియా గాంధీ గారు ఇలా గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశలో ఇలా జనం వచ్చిందని చెప్పక తప్పదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదు రాజీవ్ గాంధీ ప్రాంగణం అంతా మారుమోగిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే తెలంగాణకు వచ్చిన సందర్భంగా సోనియా గాంధీ సిడబ్ల్యూసి గాని తెలంగాణ ప్రజలకు ఏం వరాల జల్లు కురిపించింది? ఒకటి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ప్రజలకు ఏం అవసరం ఉన్నదో గతంలో మీ అందరికి తెలిసిన విషయమే. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలకు ఏమి ఇవ్వగలగాలి, ముఖ్యంగా తెలంగాణలో పాదయాత్ర చేసిండ్రు. తెలంగాణ ప్రజలకు ఏమిస్తే బాగుపడతారు, ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎలా మనం భరోసా ఇవ్వగలుగుతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీ కార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఒకటి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు బ్యాంకులకు ఇచ్చేందుకు, బ్యాంకులో అకౌంట్లో వేసేందుకు సిద్ధపడ్డారు. దానికన్నా ముందు మీకు ఒకటి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది, 2 నెలలకు ఒక సిలిండర్ అయిపోతుంది. మనకు కొంచెం పెద్ద కుటుంబం ఉంటే నెలకే అయిపోతుంది. అలాంటి వాళ్లకు ఇలా బీజేపీ ప్రభుత్వం 1200 చిల్లరకి ఇస్తా ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటిది మా కాంగ్రెస్ పార్టీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న సంగతి మీ అందరికి తెలవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు మహిళలకు ఎక్కడన్నా పోని మీకు బస్సు ఫ్రీ ఆ సౌకర్యం, కూరగాయలకు పో, షాపింగ్కు పో, అమ్మగారింటికి పో, పిల్లల చదువుల కాడికి పో, ఎక్కడికన్నా పో, ఆ విధంగా గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గృహజ్యోతిలో ప్రతి ఇంటికి, సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ స్కీమ్ ను ఇవ్వడం జరిగింది సిటీలో ప్రతి ఉన్నందుకు. దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు గతంలో మీ అందరు తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి గుడిసెలన్నీ వీకేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందరికి 100 గజాల భూమి ఇచ్చేది ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళందరికీ ఎక్కడన్నా కట్టుకొని 500 లక్షల రూపాయలు 100% వాళ్ళకు ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ భరోసా కార్డు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు 200 గజాల భూమి ప్లస్ వాళ్ళకు ఇండ్లు కట్టించే విధంగా వాళ్ళకు భరోసా ఇచ్చింది. దాంతో పాటు ఇందిరమ్మ ఇంటి స్థలంతో పాటు అన్ని ఫ్రీగా ఇచ్చినందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. దాంతో మీకు చేయుత ప్రతి వృద్ధాప్య మహిళకు గతంలో టీడీపీ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే, ఒక మనిషి చనిపోతే ఇంకొకరికి వచ్చేది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అర్హులు ఉన్నారో, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు కూడా ప్రతి మహిళకు 4000 చొప్పున నెలసారి వాళ్ళకు పింఛన్లు ఇచ్చేందుకు, చేతి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నిజంగా మా ఇందిరమ్మే ఒక తల్లై వీళ్ళను సాధనేందుకు సిద్ధంగా అయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియక తప్పదు. దాంతో పాటు తెలంగాణలో రైతు బీమా కింద మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాఘవరెడ్డి గారు, ఇప్పుడు దాంట్లో 6 గ్యారంటీ కార్డులు అభయస్తం 6 అంటే స్కీమ్ కూడా తీయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న పరిస్థితి మీరు కనపడతా ఉంది. మొత్తానికైతే అందులో ఒకటి రైతులకు 12,000, కౌలు రైతులకు 10,000 రూపాయలు ఇస్తారు, 15,000 రైతులకు, అది మొత్తానికి అందరు సాధ్యపడుతుందా? 100% సాధ్యమవుతుంది. గతంలో కూడా మేము ఇచ్చిన హామీలు ఇచ్చినాము. ఇప్పుడు దాంతో పాటు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక బీమా, 10 లక్షలు ఆర్థిక బీమా కింద ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు రైతులకు ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైనాం. 12,000 రూపాయలు కౌలు రైతులకు, తర్వాత 500 పంటకు పరిధాన్యానికి 500 రూపాయలు ఒక క్వింటాల్కు ఇచ్చేందుకు మేము సిద్ధమైనాం. తప్పకుండా ఇది గ్యారంటీ కార్డు, దీంట్లో మేము కూడా సంతకం పెట్టి ఇచ్చేందుకు సిద్ధమైనాం. ఇప్పటికే మా సిఎల్పి నేత బట్టి విక్రమార్కు మా పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కార్డుతో సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. ఇది 100% మేనిఫెస్టోలో కూడా మేము పెడుతున్నాం. దీని మీద రకరకాలుగా టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మేము హామీలు ఇచ్చి మేము ఇయ్యలేకపోయినాం అనే ఫెయిల్యూర్ అవుతున్నాం. తప్పకుండా వీటి మీద ప్రజలలో ఆదరణ పెంచుతుంది అనే నమ్మకంతో భయపడి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది.
ఎక్కడైతే మీకు మేనిఫెస్టోలో పెడతామో అవి 100% ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా ప్రజలలోకి తీసుకుపోతాం. తప్పకుండా ఈసారి అధికారం కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతా ఉన్నాడు. దీంతో పాటు డీజిల్ ధర, పెట్రోల్ ధర ఇవన్నీ తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధర కూడా తగ్గిస్తాం. ముఖ్యంగా విద్య మీద, వైద్యం మీద, ఎడ్యుకేషన్ మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక్కడ వచ్చిన తెలంగాణను కాపాడే పూజ బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. అమరవీరుల కుటుంబాలకు కూడా ఆదుకునే దిశలో ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికి తెలిసిన విషయంలే దొరకు 2 రకాల పదవులు ఉన్నట్టు ఈ ప్రజల గజ్జగడుతున్నటువంటి కళాకారులను ఇలా 25,000 ఇచ్చి వాళ్ళను రూములా కట్టిపెట్టించి తాడేసి కట్టిపెట్టించింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దొరలు ఏ విధంగా చేస్తారో ఆ దొరల పాలన కాదు, బడుగుల తెలంగాణ. ఈ రాష్ట్రంలో, దేశంలో అట్టడుగు శాతం ప్రజలు 80% ఉన్నారు. 20% ఉన్నత సామాజిక వర్గం ఉన్నారు. 80% సామాజిక వర్గానికి ఉపయోగపడే తెలంగాణ, వచ్చిన తెలంగాణను కాపాడబోతున్నాం. అంటే లిక్కర్ తెలంగాణ కాదు, సార తెలంగాణ కాదు, గుడంబ తెలంగాణ కాదు. అంటే 2 పూటల అన్నం తినని తెలంగాణ, రైతులు 2 పూటల అన్నం తినే తెలంగాణ, విద్యార్థులు, యువకులు చదువుకు తినే తెలంగాణ, బడుగులకు నిత్యం అందుబాటులో ఉండే వైద్యం తెలంగాణ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇచ్చే తెలంగాణ. అలాంటి తెలంగాణ తేవతా ఉన్నాం, కాపాడబోతా ఉన్నాం వచ్చిన తెలంగాణ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకే రాఘవరెడ్డి గారు, ఇప్పుడు అభయస్థము 6 స్కీములు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలైనాక ఎప్పటి వరకు అవి పాస్ చేస్తారు? మీరు 6 నెలల లోపల ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 100%. తర్వాత కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ చేసినాం. మీకు ఛత్తీస్గఢ్ లో కూడా పండించిన పంటకు 2,500 రూపాయలు ఆల్రెడీ ధాన్యానికి ఇస్తున్నాం. ఇక్కడ కూడా రైతులకు ధాన్యానికి ఇస్తున్నాం. నిజంగా అది చాలా మంచిది. దాంతో పాటు మిగతా కూడా మా కాంగ్రెస్ పార్టీని పండించిన పంటకు గిట్టుబాటు ఇచ్చే విధంగా, అతివృష్టితోని అనావృష్టితోని నష్టపరిహారం జరిగే విధంగా, లేకపోతే ఫర్టిలైజర్ మీద సబ్సిడీలు, పనిముట్ల మీద సబ్సిడీలు, రైతులకు అందు విధంగా రైతు కూలీలకు ఇంకా పని దినాలు పెంచేసి ఇంకా భరోసా కల్పించే విధంగా ఇంకా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి, ఈ స్కీముల ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, ప్రజలను రక్షించే పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలను కాపాడే బాధ్యత కూడా మా మీద ఉంది. అందుకోసం మనం చెప్తా ఉన్నాం, విద్యార్థులారా, మేధావులారా, యువకులారా, రైతులారా, రైతు కూలీలారా, కార్మికులారా, ఉద్యమకారులారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగుల తెలంగాణ వచ్చినట్టు, బడుగులకు న్యాయం జరుగుతుంది. అందుకోసం మీ అమూల్యమైన ఓటు, బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం, మంచి కాంగ్రెస్ పార్టీ, దేశానికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు స్వాతంత్ర సమరయోధులకు కూడా ఇండ్లు ఇచ్చిన పార్టీ, భూములు ఇచ్చిన పార్టీ, ఉచిత భూములు పంపించిన చరిత్ర పార్టీ, బంజరు భూములు పంచిన చరిత్ర, ఈ రోజు అందరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిన చరిత్ర. అలాంటి కాంగ్రెస్ పార్టీ గరీబ్ హటావో అనే నినాదంతో ఎన్నో సేవలు చేసిన పార్టీ, 2020 విజన్ తోని ఇలా ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన పార్టీ, ఎన్నో ప్రాజెక్టులను కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా మీకు భరోసా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. ఈ రోజు రాహుల్ గాంధీని ప్రధాని చేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆశాబాహుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న జంగా రాఘవరెడ్డితో కూడా మనం మా కాంగ్రెస్ ఇచ్చిన అభయస్థానం కూడా ఏ విధంగా ప్రజలకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రజలారా ఆలోచించండి, తెలంగాణను కాపాడుకుందాం. తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిన 6 అభయస్థాన స్కీములను కూడా అమలు చేసిన సిద్ధంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా జంగా రాఘవరెడ్డి కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.